అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఏసీలో స్టాక్ పెట్టుకోవచ్చా లేదని అయితే చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నారండి. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాను. సో అసలు తట్టుకోలేకపోతున్నానండి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఒకటి కాదు 2 మాస్కులు వేసుకున్నాను. సో నా ఫేస్ అనేది కవర్ అయింది, ఏమనుకోకండి. సో వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడుగా మీరు చూస్తున్నదైతే ఖమ్మం ఏరియా నుండి. సో నేను చెప్పేది ఖమ్మం చుట్టుపక్కల సర్కిల్లోది. సో దాదాపు 13 లక్షల బస్తాలు అయితే మనకు ఏసీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి. సో అవి 13 లక్షలు కాకుండా ఇంకా కొత్తగా కూడా స్టోర్ అనేది చేస్తున్నారు. సో ఈ స్టోరేజ్ విషయం పక్కన పెడితే ప్రైస్ అనమాట వచ్చేసి ఖమ్మం మార్కెట్లో 13,500, 13,700, 14,000 వరకు అయితే మనకు జెండా పాట నడుస్తుంది కదా. సో చాలామంది అనుకోవచ్చు ధర పలుకుతున్నప్పుడు అమ్మేయచ్చు కదా, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో ఎందుకు అనే డౌట్ అనేది రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, సో మనకు 14,200, 14,100 అయినప్పుడు డీలక్స్ క్వాలిటీలు కావచ్చు, బెస్ట్లో వచ్చేసి మనకు 13,500, 13,700, 13,800 కూడా కొన్ని రోజులు ఉన్నాయి. సో ప్రస్తుతం వచ్చేసి మనకు 3500 అంటే 13,500 మార్కెట్ అవుతుంది. సో ఈ 13,500 మార్కెట్ అవుతున్నా కానీ డీలక్స్ అంటే ఇప్పుడు డ్రైల్ అండి. డీలక్స్ క్వాలిటీలు అంటే మనకు ఎక్కువ డ్రైల్ ఉండాలి, కాయ సైజ్ ఉండాలి, కలర్ ఉండాలి. సో ఇవి వచ్చేసి డీలక్స్ కిందకి వస్తాయి. సో ఇవి వచ్చేసి మనకు 13,500 మార్కెట్ అవుతున్నప్పుడు అవి వచ్చేసి మనకు 13,100, 200కి కొనుగోలు అవుతున్నాయి. అవి కూడా ఎంత అంటే రేర్గా ఇప్పుడు 60,000 బస్తాల్లో సో ఒక 20,000 బస్తాలు అట్లా కొనుగోలు అవుతాయి అన్నమాట. మిగతా వచ్చేసి బెస్ట్లు ఏంటంటే మనకు డ్రై ఉంటుంది ఫుల్గా, కాయ కలర్ కొంచెం షేడ్ అవుతుంది, అదేవిధంగా కాయ సైజ్ కూడా కొంచెం అంటే మరీ అంత కాదు, లైట్గా తగ్గుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు బెస్ట్లు వచ్చేసి 25, 26, 27, 28. ఇప్పుడు ఏదైనా సరే మనం తీసుకొచ్చే క్వాలిటీని బట్టే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే తీసుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు మనకు మీడియం రకాలు అంటాం కదా, మీడియం రకాల్లో చాలా వస్తాయండి. పాలాలు వస్తాయి, దాని తర్వాత మనకు మెతకలు వస్తాయి, దాని తర్వాత సైజు ఇప్పుడు చిన్న సైజు ఉంటే అవి వస్తాయి. ఇవి చాలా రకాలు ఉంటాయి మనకు దాంట్లో. సో అవేంటంటే ఇప్పుడు మెతకలు ఉంటే మాత్రానికి మనకు ఎట్లా తీసుకుంటారంటే 11,000, 11,500 హైయెస్ట్ ప్రైస్. అవి మించి అయితే మనకు ఖమ్మం మార్కెట్లో పోవట్లేదు. అది కూడా నేను ఈ 2 రోజుల గురించి చెప్తున్నాను. సో 11,000, 11,500. అదే మార్కెట్ 15,500, 15,600 అయినప్పుడు ఇప్పుడు ఇది ఏదైతే మెతకలు ఉంటాయో అవి అయితే మనకు 14,000, 13,500కు నడుస్తాయి అన్నమాట. కానీ ఈ టైంలో ఏంటంటే 11,000, 10,000, 8,000 కూడా తీసుకుంటారు. కాయ సైజుని బట్టి, కాయ కలర్ క్వాలిటీ బట్టి 8,000 కూడా తీసుకుంటున్నారు, 8,500, 9,000 కూడా తీసుకుంటారనమాట. ఇవన్నీ మార్కెట్లో అయితేనే ఉన్నాయి. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఏసీలో పెట్టుకోవడానికి ఇలా మెయిన్ రీజను, బస్తాలు పండించిన రైతు ఏం చేస్తారంటే ఖర్చులకు పెట్టుబడి ఖచ్చితంగా ఉంటుంది. పెట్టుబడి డబ్బులు తీసేసి మన మిర్చి అనేది ఒక 14,000 సేల్ అయినా 14,500 అంటే 14,500, 45కు 40కి సేల్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏసీలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ స్టార్టింగ్లో ఏంటంటే మిర్చి అనేది అధికంగా వస్తుంది కాబట్టి ఈ రేట్లు ఇంత డౌన్ స్లో మార్కెట్ నడుస్తుంది. దాని తర్వాత 14,000 వరకు, అదేవిధంగా 13,500, 14,500 వరకు పోయినా పర్వాలేదు అనుకునేటోళ్ళు మాత్రానికి ఏసీలో పెట్టుకొని తర్వాత స్టాక్ అనేది తీసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా 15,000 వరకు అయితే రీచ్ అవుతుంది. కానీ 15,000 వరకు రీచ్ అయితే కాయలు కూడా మంచిగా తీసుకుంటారనమాట. సో ఆ పర్పస్లో ఉండే రైతులు ఎవరైనా సరే మరి 17,000, 18,000, 20,000 వరకు పోతుంది అని ఏసీలో పెట్టేవాళ్ళు అయితే ఏసీలో పెట్టుకోకండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎట్లుంటుంది ఏంటి అనేది మనకి ఎవరికి తెలియదు. సో ధరలు వస్తే బాగానే ఉంటుంది, కానీ వచ్చే అవకాశాలు అయితే ఇప్పట్లో లేవు. చెప్పే ప్రైజు మినిమం అది మీరు హైయెస్ట్ ప్రైస్ పెట్టుకోండి. ఇప్పుడు 14,500 అనేది హైయెస్ట్ ప్రైస్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం 14,500కి ఇప్పటివరకు మార్కెటే రీచ్ కావాలేదు. కాబట్టి నేను చెప్పేది అంటే 14,000, 14,500 వరకు పోతే చాలు, నేను అమ్మేస్తా అనే రేంజ్లో ఉంటే ఖచ్చితంగా పెట్టేసి తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 10,000, 11,000 మార్కెట్ నడుస్తున్నప్పుడు మనకు కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. అంటే ఈ రేట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మినా కానీ చాలా లాస్ వస్తుంది. దాదాపు 100 బస్తాల రైతుకి దాదాపు
ఒక 2000 వేరియేషన్లో చూసుకున్నా నీకు ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడండి ఒకసారి. 100 బస్తాలు అంటే దాదాపు 45 క్వింటాల్ అవుతుంది. 5 ఇంటూ యావరేజ్గా, నేను యావరేజ్నే చెప్తున్నాను, 50 బస్తాలు అంటే ఖచ్చితంగా మనకు 45 క్వింటాల్ దాకా అవుతుంది. యావరేజ్గా 45 ఇంటూ 2000 వేసుకున్నా కానీ దాదాపు 90,000 మనకు వేరియేషన్ అనేది వస్తుంది. అదే మన ఏసీ ఛార్జెస్ కనుక చూసుకున్నట్లయితే సో బస్తాకు వచ్చేసి మనకు యావరేజ్గా మొత్తం బస్తాలకు కలిపి ఒక 40,000 తీసేసినా కానీ 40,000 ఇంకా మనకు ప్లస్లోనే ఉంటాం. కాబట్టి ఆ రేంజ్లో ఉంటే మేము పెట్టుకుంటాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే రైతులు ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. కానీ ఇప్పుడు ఏదైతే మనకు ఖచ్చితంగా 20,000 పోతుంది, చాలామంది చెప్తున్నారు, చాలామంది మాటలు వింటున్నారు. సో నేనేదో చెప్తున్నాను కాదు, నా మాట కూడా వింటే వినండి, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో నేను ఇది ఇప్పుడు చేయండి అని అయితే చెప్పడం లేదు, మీకు నచ్చితే అట్లా ఉంచుకోండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే 14,000 15,000 రేంజ్కి మన మార్కెట్ రీచ్ అయితే 14,000 14,200 300కి అయితే మనకు ఖచ్చితంగా మిర్చి అనేది కొనుగోలు అవుతుంది. అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి బర్డెన్ పడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏసీలో పెట్టుకొని తర్వాత మనం సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మార్కెట్ అనాలిసిస్ చేసి మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు నేను మిర్చి తెచ్చాను. నా మిర్చి వచ్చేసి నాకు ఫస్ట్ రోజు వచ్చేసి 11,500 పడ్డాయి. దాని తర్వాత నాకు ఎందుకో రేపు పెరుగుతుంది, బస్తాలు కూడా తగ్గుతాయి అనే దీంట్లో అయితే మనం ఒక రోజు ఆపాము. నెక్స్ట్ డే వచ్చేసి 11,000 పడ్డాయి. సో ఆ 11,000 పడడం వల్ల నేనేం చేశానంటే కొన్నాను. సో చెప్తున్నా కదా, అట్లా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇప్పుడు ఈ రేసులో పెట్టుకుంటే పెద్ద నాకు అంటే 20-30 బస్తాలు ఉన్న రైతుకి ఇబ్బంది అవుతుంది. నేను చెప్పేది 40+ బ్యాగ్స్ దాటిన వాళ్ళు కావచ్చు, ఓన్గా సొంత డబ్బులతో పెట్టి వ్యవసాయం చేసేటోళ్ళు కావచ్చు, వీళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. 14,000 వరకు అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది రీచ్ అవుతుంది, 14,500 వరకు కూడా రీచ్ అవుతుంది. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్. సో ఇంకా ఇటువంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.